నేను మీ జీవిని. మొన్న కలకత్తా గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక లేడీ డాక్టర్, చెస్ట్ మెడిసిన్ చదువుతున్న లేడీ డాక్టర్ ని రేప్ చేసి చంపేయటం జరిగింది. ఇది చాలా నీచమైన, క్రూరమైన చర్య. ఇలాంటివి మన పిల్లలకి జరుగుతూ ఉంటే మనం ఎంత బాధపడాలి. ఇది అసలు చెప్పడానికి అలివిగాని పరిస్థితి అండి. ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? మేనేజ్మెంట్ భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ చదువుకునే స్టూడెంట్స్ కి వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారు? మీకోసం, ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం. వాళ్ళ ప్రాణాలను కాపాడటానికి, వాళ్ళ ఆరోగ్యం మంచిగా అవటానికి మేము పనిచేస్తాం. మీరు మాకు కనీస భద్రత కల్పించకపోతే ఇట్లాంటి యాంటీ సోషల్ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు, తాగిన వాళ్ళు వచ్చి వాళ్ళ నుంచి కూడా మమ్మల్ని కాపాడలేకపోతే మేము ప్రజల్ని ఎలా కాపాడతాం? ప్రభుత్వాలు కనీసం ఆలోచన చేయకుండా ఇలా మా పిల్లల ప్రాణాలను తీసేసుకుంటుంటే చూస్తా కూర్చుంటాం. చాలా కష్టంగా ఉంది. ఇమ్మీడియట్ గా ఎలా ఉండాలి అని అంటే వాడికి శిక్ష ఇంకొకటి చేయకూడదు అన్నట్టుగా ఉండాలి. భద్రత ఉండాలి. మానిటరింగ్, ఏం జరుగుతుంది వర్కింగ్ ఏరియాలో ఏం జరుగుతుంది అని అన్నది ఒక విజిలెన్స్ ఉండాలి. మానిటరింగ్ చేస్తా ఉండాలి. అలాంటప్పుడు ఇలాంటి మళ్ళా జరగకుండా ఉంటుంది. ప్రతిసారి ప్రభుత్వం ఏం చెప్తుంది ఇలాంటి జరిగినప్పుడు? ఇంకొకసారి ఇలాంటి జరగకుండా ఇష్టమైన చర్యలు తీసుకుంటామని చెప్తానే ఉంటారు. ఇలాంటివి జరుగుతాయి. ఇది నేను ఇచ్చే ప్రజలందరినీ కూడా అడిగేది ఏంటి అని అంటే, దీన్ని అందరూ ఖండించండి. ఇలాంటి జరగకుండా మీ వంతుగా మీరు చర్యలు తీసుకోవాలా. మీ వంతుగా మీరు ఇట్లాంటి యాంటీ సోషల్ ఎవరైనా ఉంటే వాళ్ళని నివారించాల్సిన అవసరం మీకు కూడా ఉంది. ఎందుకంటే చనిపోయింది మన పిల్లలు.